పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. రాజావారు రాణిగారు ఈ మూవీలో గీత గుర్తున్నారా? ఆడిషనే లేకుండా ఏకంగా ఒక మూవీ చేసేసారంట మీరు. ఇది నా డెసిషన్ కాదు. స్నేహ గారు యాక్టర్ కాకపోతే ఏమై ఉండేవాళ్ళు? చాలా గట్టిగా చదివి గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తుండే. సెట్స్ లో ఫస్ట్ టైం హౌ యూ ఫీల్? ఫస్ట్ డే కెమెరాస్ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. మీ నిజంగా లవర్స్ అనుకోండి, ఫస్ట్ సీన్ అదే. ఓకే, రాజావారు రాణిగారు మూవీ యాక్చువల్లీ సిరీస్ లాగా అనుకున్నారంట కదా? ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, ఇప్పుడు ఇట్ ఈస్ అ బ్రాండ్. బంపర్ ఆఫర్ లాగా తంతే బంపర్ ఆఫర్. పర్ఫెక్ట్ నిజంగా ఇంటిమసీ సీన్స్ కానీ ఏమైనా ఎన్నిసార్లు రిపీట్ గా చేస్తే బోర్ అనిపించదా? ఎలా వస్తాయి అన్నిసార్లు? తప్పదండి, చేయాలి, ఒప్పుకొని సైన్ చేసినందుకు. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. రాజావారు రాణిగారు ఈ మూవీలో గీత గుర్తున్నారా? ఈరోజు మనతో గీత గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. ఎందుకు మూవీస్ తగ్గాయో, ఏం చేస్తున్నారో అడిగేద్దాం. హలో. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎట్లున్నారు? ఎలా ఉన్నారు? గీత గారు అనాలా, స్నేహ గారు అనాలా? మీ ఇష్టం. లేదంటే ఇంకొక ముద్దు పేరు ఉంది, తర్వాత రివీల్ చేస్తాము. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఓకే, మీరు కూడా చాలా బాగున్నారు, అర్థమవుతుంది. అయ్యో, ఇక్కడ ఒక మేల్ ఉంటే ఇంకా బాగుండేది, కొంచెం పొంగిపోయే వాళ్ళు అనమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ ఏంటి, కొంచెం గ్యాప్ వచ్చిందా? గ్యాప్ తీసుకున్నారా? ఏం చేస్తున్నారు? ప్రాజెక్ట్స్? లేదండి, నడుస్తూనే ఉన్నాయి. అవి రిలీజ్ కి టైం అవుతుంది కదా, మన చేతిలో లేదు కదా అంతా. ఓకే, స్నేహ గారు ఫ్రమ్ ద బేసిక్స్ మనం వద్దాము. అసలు ఆడిషనే లేకుండా ఏకంగా ఒక మూవీ చేసేసారంట మీరు. హౌ ఇట్స్ హ్యాపెన్? కొంచెం మాకు కూడా చెప్తే మేము కూడా ట్రై చేసుకుంటాం. ఇది నా డెసిషన్ కాదు, దేవుడి డెసిషన్. డైరెక్టర్ డెసిషన్ అంటారేమో అనుకున్నాను. అంతే కదా, సెలెక్ట్ చేసింది డైరెక్టరే కదా ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, నేను షార్ట్ ఫిలిం చేయలేదు ఇప్పటి వరకు, యూట్యూబ్ చేయలేదు, రీల్స్ లో గెంతలేదు, టిక్ టాక్ ఏం చేయలేదు. అసలు మీకు ప్యాషన్ ఉందా మూవీస్ లోకి రావాలి, యాక్టింగ్? ఇంతకు ముందు లేదు. ఇంతకు ముందు లేదంటే అసలు రాజావారు మూవీ చేసే ముందు అస్సలు లేదు. అసలు ఏంటి మీ అంబిషన్? ఏంటి, ఏమవ్వాలని అంటే అంత గట్టిగా అయితే ఏం అనుకోలే. అందరు మా కజిన్స్ లాగానే యుఎస్కి వెళ్ళి ఓకే సెటిల్ అవ్వడం, జాబ్ చేయడం, ఎంఎస్ చేయడం, జాబ్ చేయడం, ఇట్లానే అనుకుంది. అసలు మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఎంబీఏ ఫైనాన్స్. ఎంబీఏ ఫైనాన్స్. సో మేనేజ్మెంట్ అనేది చక్కగా మంచిగా వస్తుందేమో కదా? హౌ యూ డీల్, కాంటాక్ట్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, వాళ్ళకి అందరినీ డీల్ చేయడం బాగా వస్తుంది. ఎంత కోపంగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ చక్కగా అందరినీ డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇఫ్ ఇన్ కేస్ స్నేహ గారు యాక్టర్ కాకపోతే ఏమై ఉండేవాళ్ళు? చాలా గట్టిగా చదివి గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తుండే. ఓకే, ఆర్ ఎల్స్ బిజినెస్. నాకు ఫుడ్ అండ్ టెక్స్టైల్ ఈ బిజినెస్ ఇష్టం. మంచి ఫుడ్ కాబట్టి ట్రై చేయడం, లైక్ స్టార్ట్అప్స్ లాగా ట్రై చేసుకోవడం, అలా. క్లౌడ్ కిచెన్ అయినా, చిన్న కేవ్స్ అయినా, లేకపోతే మళ్ళీ అదే అందరిలాగా యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి ఆర్ ఎంబీఏ, ఎనీ జాబ్. ఓకే, అండ్ అసలు హౌ ఇట్స్ హ్యాపెన్? రాజావారిలోకి ఎంట్రీ ఎలా వచ్చింది? మనం కొంచెం డిబేట్ అయినట్టున్నాము. ఇట్స్ ఓకే. ప్రొడ్యూసర్ నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ అంట, గుర్తులేదు. అవునా? స్కూల్లో 5th క్లాస్ ఆర్ 4th క్లాస్ వరకు. తర్వాత మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత ఒక సిరీస్ అనుకుంటున్నాం, చేస్తావా యాక్టింగ్? నేను అసలు యాక్టింగ్ నాకు రాదు, తెలీదు, ఏం అసలు షార్ట్ ఫిలిం అంటే కూడా తెలీదు. ఈజ్ లైక్ షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేసావా? డైరెక్ట్లీ ఇట్లానే డైరెక్టర్ నేను కూర్చొని సబ్వేలో, హబ్సి కూడా ఐ రిమెంబర్, మా ఇంటికి దగ్గర మాట్లాడి గీతా ఫిక్స్, 2 రోల్స్ ఉన్నాయి కానీ ఈజ్ లైక్ నో గీతా ఫిక్స్. మనసులో అనుకున్నా, అమ్మ పేరు గీతాంజలి. ఓకే, మీ మదర్ పేరు గీతాంజలి. ఓకే, హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా? మదర్ నేమ్, చాలా రోల్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ ఎవర్ ప్రెజెన్స్. మేబీ ఇది పాజిటివ్ సైన్, చాలా పాజిటివ్ సైన్. మనం కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అవుతూ ఉంటాం కదా రోల్ కి ప్లస్ మన ప్రొఫెషన్ కి. సో బాగా రావడం వల్ల ది సినిమా అయింది. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకోవడం. అండ్ సినిమా రిలీజ్ అవ్వక ముందే నేను పుష్పలో సెలెక్ట్ అయినా.
అవునా? Yeah. హౌ ఇది సార్ సుకుమార్ సార్ ట్రైలర్ లాంచ్ కి వచ్చారు కదా? ట్రైలర్ లాంచ్ కి వచ్చి వెంటనే ఇందులో ఉన్న వాళ్ళందరూ ఆడిషన్స్ ఇవ్వండి, నేను వెళ్ళినా. నాకు స్లాంగ్ కూడా వచ్చా రాదా అని ఏం అడగలేదు. నీలాగా నువ్వు ఇవ్వమ్మా ఆడిషన్ ఓకే అని ఒక 4 వేరియేషన్స్, లైక్ కోపం, కొంచెం కామెడీ, అట్లా వేరియేషన్స్. ఓకే, నేను ముందే చెప్పాను. ఒక చిన్న ఆడిషన్ చేద్దామా ఇక్కడ? చిన్న ఆడిషన్ చేస్తే 5 days లో ఫోన్ వచ్చింది, లైక్ 5-6 days లో. ఓకే, సెలెక్టెడ్. ఎంత పెద్ద సినిమాలో నేను సెలెక్ట్ అయినా. తర్వాత ఇమ్మీడియట్లీ వెంటనే అన్ని సినిమాలు వచ్చినాయి. నేను అసలు అనుకున్నా ఒక్క సినిమా చేసి అమ్మో ఇంత కష్టమో, అసలు వెళ్ళిపోదాం, ఇంకేమైనా జాబ్ అయినా ఏమైనా చేసుకుందాం, వద్దు వద్దు నాకు భయం వేస్తుంది. ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయో తెలీదు, ఎవరు ఎలా ఆడిషన్ చేస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఇదేం తెలీదు అస్సలు. జీరో నాలెడ్జ్. ఇప్పుడంటే రీల్స్ లో చూస్తున్నారు, పెట్టుకుంటున్నారు, క్లిక్ అయితే అవుతారు, లేకపోతే లేదు. సినిమా కూడా ఫ్లాప్ అవుతున్నాయి, అదంతా వేరే. ఓకే, సెట్స్ లో ఫస్ట్ టైం ఇప్పుడు కెమెరా యాక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా మూవీ స్టార్ట్ చేసేటప్పుడు హౌ యూ ఫీల్ ఫస్ట్ డే? అంటే ఇలా నించుంటే ఈ ఒక టైప్ ఆఫ్ లుక్ వస్తుంది, ఇలా ఒక లుక్ వస్తుంది, 1 step ఫార్వర్డ్ 1 step బ్యాక్వర్డ్, ఇవన్నీ ఉంటాయంట కదా సమ్వేర్. నేను కూడా ఎక్కడో విన్నాను. అవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటురాగలిగారు? నాకేం రాదు కాబట్టి నేను డైరెక్టర్ చెప్పింది విన్నా. ఓకే, తను ఎలా చెప్పింది విన్నా, అంతే. ఓకే, కెమెరాస్ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు నిజంగా లవర్స్ అనుకోండి, ఫస్ట్ సీన్ అదే. ఓకే, ముద్దు పెట్టడానికి ప్లాన్ వేసేసి లైక్ చేసి కెమెరా సెట్ చేసి వెళ్ళిపోతే అలా వచ్చిన సీన్ అది. ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే ఎన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయో దానికి. అంటే ఐమ్ లైక్ షాక్. ఎస్ చాలా న్యాచురల్ మిరాకిల్స్ డూ హ్యాపెన్ అని నేను నమ్ముతా. అవునా? చాలా పెద్ద మిరాకిల్స్ జరిగాయని చెప్పుకోవచ్చు. ఎవ్రీడే ఒక ఫోన్ వస్తుందండి ఆఫర్ అని, కానీ అది చెయ్యాలా లేదా, నన్ను తీసుకోవాలా లేదా అనేది కూడా వాళ్ళ డెసిషన్, నా డెసిషన్. ఓకే, యు ఆర్ బ్లెస్డ్ అయితే. వెరీ లక్కీ. నేను అన్ని ఫీల్డ్స్ లో లక్కీ, స్టడీస్ లో లక్కీ, ఇంట్లో చాలా సపోర్ట్. బ్యాక్ బెంచా ఫస్ట్ బెంచా? మిడిల్ బెంచ్. మిడిల్ బెంచా? బ్యాలెన్స్డ్ బెంచ్ అయితే. మై లైఫ్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆల్వేస్. ఐ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ పుష్ప మూవీ విషయానికి వస్తే జనరల్గా ఏం చెప్తుంటారంటే, మాకు ఒకటి చెప్పారు, అక్కడ మూవీలో కొంచెం ఎందుకో సీన్స్ కట్ చేశారు అలా చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలా అనిపించిందా మీకు? ఏమైనా కూడా చాప్ అవ్వలేదు, అది కూడా లక్కీ. అవునా? ఓకే, డైలాగ్స్ కానీ అట్లా ఏమైనా కట్ చేయడం అలాంటివి ఏది లేదు. ఓకే, సుకుమార్ సార్ అందరికి డైలాగ్స్ ఇచ్చారు. ఇట్స్ లైక్ తనకి కొన్ని ఇవ్వండి, లైక్ ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కరిని హైలైట్ చేయడం. ఓకే, ఇట్స్ లైక్ హిస్ వండర్ఫుల్. నా అదృష్టం సుకుమార్ సార్ తో అంత ఎర్లీగా వర్క్ చేయడం. సెకండ్ మూవీ ఐ థింక్. అండ్ సీతారామం కి కూడా ఆడిషన్ లేదు. అను సార్ డైరెక్ట్లీ ఓపెన్, రాజావారు రాణి గారు సీన్ అండ్ సెలెక్టెడ్. అవసరం లేదు ఆడిషన్, ఎందుకు, లుక్ టెస్ట్ చేసి పంపించేయండి. మీ వే ఆఫ్ లుక్ కానీ, అంటే ఆహార్యం అంటారు, మనం ఇంకా వేరేగా దాన్ని పోల్చలేము, అది కూడా చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు మీకు ఏ మూవీలో అయినా కూడా కదా. ఇప్పుడంటే ఓన్లీ వింటేజ్ సినిమాలు ఎక్కువ హిట్ అవుతున్నాయి, నాది వింటేజ్ ఫేస్ అని అన్ని అవే వస్తున్నాయి. అందుకే నేను బయట వేరేలాగా ఉంటా, సినిమాలో వేరేలాగా ఉంటా. డాన్స్ చేయడం, డ్రెస్సెస్ వేరే ఇవ్వడం, ఎంత మోడర్నైజ్డ్ గా ఉండము సినిమాలు. అవును, అండ్ నేను దానికి ఓకే, లైక్ చాలా బాగా వేరే, ఫేమ్ వేరే, ఫేక్ ఫేమ్ వేరే. ఫేక్ ఫేమా? వాట్ ఇస్ ఇట్ ఫేక్ ఫేమ్? ఇప్పుడు పిఆర్స్ ని హైర్ చేసుకుంటున్నారు, తుమ్మితే దగ్గితే వీడియోలు వేసుకుంటున్నారు. అచ్చా, ఆ ఫేమ్ నాకు అవసరం లేదు. నేను కూడా విన్నాను యాక్చువల్గా, బాగా పాపులర్ అయిన యాక్ట్రెస్ చెప్పారు, సమ్ ఏదో ఉంటుంది, ప్రియమణి గారు అనుకుంటా, సమ్ వాళ్ళకి పే చేసి. వాళ్ళది వేరే ఉంటది, పిఆర్స్ కి కూడా అది చార్జ్ వెరీ హై. ఏదైనా ఈవెంట్ కి వెళ్తే కంపల్సరీ మనం సినిమాలో ఎంత ఉంటాము, పబ్లిసిటీ ఎంత ఉంటది. నిజంగా అనుకునే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు జిమ్ కి వెళ్తున్నట్టు వాళ్ళకి ఎలా తెలుసు, అంత ఎర్లీ మార్నింగ్ వెళ్తారు, జిమ్ దగ్గర కూడా వెళ్ళి ఫొటోస్ ఎలా తీసుకుంటారు అని చెప్పి. మేబీ ఒక స్టార్ హీరోయిన్ అయితే ఇది అవసరం ఏమో అని నాకు అనిపిస్తుంది, కానీ జనరల్లీ అందరు చేయించుకుంటున్నారు, ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ క్రియేటర్స్ అండ్ ఆల్. ఐ థింక్ ఇది అవసరం, అంటే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, లైమ్ లైట్ లో ఉంటారు, కనిపించడం వేరే, సినిమాలో రోల్ కి యాప్ట్ అవ్వడం వేరే, ఫెమిలియర్ ఫేసెస్ అలా అందరూ ఉంటారు అనేది కూడా ఉంటుంది కదా. ఇదంతా వేరే అండి. మరి మీరెందుకు పిఆర్ ని కానీ ఇట్లా ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? పిఆర్ అంటే నేను నిజంగా ఒక లీడ్ అయినప్పుడు సినిమాని ప్రమోట్ చేయడానికి నేను పిఆర్ ని పెట్టుకుంటా, కానీ నన్ను నేను నిజంగా
కావాలని హైలైట్ చేయడానికి అయితే నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ మీరు ఇంకా చాలా ఛానల్స్ పిలుస్తున్నాయి, ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి. ఓకే, బట్ నేను ఒక్క ప్రమోషన్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ సినిమాకి. లైక్ జస్ట్ టీజర్, ట్రైలర్ అంతే. ఎన్ని కాల్స్ వచ్చాయి తెలుసా, ఇంటర్వ్యూస్. అదే కదా అసలైన ఫేమ్ అంటే. ఒక అంకుల్ ఉన్నారు, మొన్న రీసెంట్లీ అలనాటి రామచంద్రుడు సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళాం విజయవాడ. అతనికి ఫేస్బుక్ కూడా లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. మీరు బాగా చేశారు ఫస్ట్ సినిమాలో, కాస్త నల్లగా ఉన్నారు సినిమాలో, ఇప్పుడు ఏంటి తెల్లగా ఉన్నారు. చాలా సేపు మాట్లాడారు. హీస్ లైక్ హీ గేవ్ మీ మనీ ఆల్సో, నా మనవరాల్లాగా మీరు. ఓకే, లాట్ కదా మనకి ఒక, అంటే మన అదే కదా అసలైన ఫేమ్ అంటే అని చెప్పి. అదే కదా అసలైన ఫేమ్ అంటే. నాకెందుకు అంటే అంటే మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే చాలా బేసిక్ గా మనం ఇంట్లో ఎలా ఫీల్ అవుతాం, మీరు ఇంకా అదే ఉన్నారు. పెద్దగా నేను హీరోయిన్ అవ్వాలి, నాకు ఒక ఫేమ్ వచ్చింది అలా అని అనిపించట్లేదు. థాట్స్ అనేవి చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి బాగా. జనరల్ గా ఒక్క మూవీ తో వచ్చే నేమ్ తోని చాలా మంది చాలా చేస్తూ ఉంటారు. లైక్ నాకు అంత పిఆర్ ఉంది, ఇంత పిఆర్ ఉంది, లేకపోతే అన్ని వ్యూస్ ఉన్నాయని చెప్పి ప్రమోషన్ ఫోర్స్ చేయడం ఇష్టం లేదండి. ఇది ఫేక్ చేయడం ఇష్టం లేదు. బలవంతంగా నేను స్మైలే చేయలేను అన్లెస్ ఇట్ ఇస్ ద సినిమా. ఓకే, నేను బాలేను, నా మనసు బాలేదు అంటే అది ఫేస్ మీద తెలిసిపోతుంది. ఐఎమ్ లైక్ దట్ ఎక్స్ప్రెసివ్. రాజావారు రాణిగారు మూవీ యాక్చువల్లీ సిరీస్ లాగా అనుకున్నారంట కదా, లైక్ ఒక చిన్నగా స్టార్ట్ అయింది బట్ ఒక బ్లాస్ట్ ఇచ్చేసింది మీకు. బ్లాస్ట్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, ఇప్పుడు ఇట్ ఇస్ అ బ్రాండ్. బంపర్ ఆఫర్ లాగా తంతే బంపర్ ఆఫర్ అన్నట్టు. అవును, అందులో చేసిన కిరణ్ నబ్బవరం గారికి ఒక మంచి మూవీ, అందరికి అందులో చేసిన వాళ్ళందరికీ కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్. అవును, ఒక న్యాచురల్ వేలో అలా వెళ్ళిపోయింది మూవీ. మరి మన పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో అది అన్నట్టుగా. అండ్ ఎన్ని మూవీస్ చేశారు ఇప్పటి వరకు? 20 ఆల్మోస్ట్. 20 చేశారు. సిరీస్, సినిమాస్ అన్ని కలిపి. సీరియల్స్ ఆఫర్స్ ఏం రావట్లేదా? సీరియల్స్ మేబీ లీడ్ అలా లేదండి. అవునా, ఎందుకని? సీరియల్స్ చాలా టఫ్ అని విన్నా, మా ఫ్రెండ్స్ వేయండి. సీరియల్స్ నేను చేయను అన్నా, స్నేహ ఇప్పుడు చేయను. ఇప్పుడైతే సినిమాలు ఉన్నాయి కదా, అంటే వర్కింగ్ అవర్స్ కొంచెం టఫ్ అని విన్నా. లైక్ లాంగ్ అవర్స్ ఉంటాయి, సో మచ్ మేకప్, సో మచ్ హెయిర్, ఇట్లా అంతా కావాలని, ఐ మీన్ హెవీ హెయిర్స్ అండ్ ఆల్. ఓకే, అదంతా నాకు ఇష్టం లేదు. ఓకే, అండ్ ఎనీ సిరీస్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా అసలు దుమ్ము రేపే మూవీస్ వస్తున్నాయి, అలాంటివి ఏమైనా ట్రై చేస్తున్నారా? వస్తున్నాయి, అది చేయాలా లేదా అనేది ఫైనల్లీ నా డెసిషన్ కదా. అవును, అంత పట్టానా నచ్చాను నేను. ఓకే, ఒక పట్టానా బాగా సెలెక్టివ్ ఉంటారా, బాగా చూసి ఓకే డేట్స్ ఖాళీ ఉన్నాయి అన్నా కూడా కొన్ని చేయాలని ఉండదు. ఇప్పుడు డేట్స్ ఖాళీ లేనంత బిజీ ఉన్నారా మీరు? అట్లేం లేదు, ఐ విల్ అడ్జస్ట్. ఓకే, అండ్ డిపెండ్స్ అండి, కొన్నిసార్లు అన్ని సినిమాలు ఒకటే మంత్ వస్తాయి, కొన్నిసార్లు 6 months గ్యాప్ వస్తుంది. ఓకే, యాక్టర్స్ లైఫ్ ఇస్ లైక్ దట్. అండ్ మీరు ప్లాన్ చేసుకోలేదు ఇక్కడికి రావాలి అని? నో, చాలా మంది చెప్తూ ఉంటారు నేను డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయ్యాను, ఇంజనీర్ అవ్వాలని ఇంకేదో అయ్యాను అని చెప్పి, మొత్తం డెస్టినీ తీసుకొచ్చి ఇక్కడ వరకు లాక్కొచ్చింది. అదైతే మీకు స్టోరీ ఆల్రెడీ చెప్పాను, నేను కాలేజ్ లో ఉన్నప్పుడు వచ్చింది కదా ఆఫర్. ఇప్పుడు ఇది నచ్చిందా మీకు ఈ ఫీల్డ్ గానీ, మనుషులతో మాట్లాడడం? అంటే మీరు చెప్తున్నా కొంచెం కామ్ గా ఉంటాను, లేదు నేను ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటాను, ఎక్కువగా నేను ఎక్స్ట్రోవర్ట్ ని, నేను బాగా ఎక్స్ట్రోవర్ట్, బాగా ఎక్స్ట్రోవర్ట్. అవునా, నాకేమని అనిపించలేదు, కలుపుగోలుకి వెళ్తుంటా. అవునా, ఓకే. ఎలా ఉంటది ఇప్పుడు ఈ ఒక జాబ్ త్రూ వెళ్ళినప్పుడు మనకి వర్క్ చేసుకుంటాం వచ్చేస్తాం, బట్ మూవీ ఇండస్ట్రీలో అలా ఉండదు, అంతా మాట్లాడాలి, సమ్హౌ కాంటాక్ట్స్ ఉండాలి, సమ్హౌ రికమెండేషన్స్ ఉండాలి అని అంటూ ఉంటారు కదా. సో వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుందా? ఏమో, నన్ను వెనక నుంచి ఎవరు రికమెండ్ చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. గాడ్ ఫాదర్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. హూ ఈస్ హీ? హరే కృష్ణ. ఓకే, మీరు కృష్ణ భక్తురాలు, అవునా? జై శ్రీ కృష్ణ ఎప్పుడు. ఓకే, అయితే నేను ఇప్పుడు కొంచెం కాంట్రవర్సరీ అడుగుదాం అనుకుంటున్నా, ఓకేనా? చాలా కాంట్రవర్సరీ. భయమేస్తుందా? అమ్మా యాక్టర్ అమ్మా, తుమ్మినా తగ్గినా ఈ మధ్య రీల్స్ లో వేస్తున్నారండి, నాకు భయం. యాక్చువల్ గా ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఈవెన్ మన ఇద్దరం ఫన్ గా మాట్లాడుకున్నవి కూడా చూసావా, హీరోయిన్ యాంకర్ ని ఎలా హ్యూమిలేట్ చేసిందో, నువ్వు ఆ పొజిషన్ లో ఉంటే తను అలా అంటావా ఇలా అంటావా అని ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో స్నేహ గారికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఐఎమ్ హ్యాపీలీ సింగిల్ అండి.
చాలా Happily single. సంతోషంగా ఉన్నా. ఇక అందరు ఇదే చెప్తూ ఉంటారు, పెళ్లి చేసుకోవద్దు అని చెప్తుంటారు. వచ్చిన సెలబ్స్ అందరు ఇదే అంటారు, నేను సింగిల్ అని చెప్తుంటారు. ఓకే నేను ఫైన్, నిజంగానే సింగిల్. నిజంగానే సింగిల్ అంటే ట్రై చేసుకోవచ్చు, ఎవరైనా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు ఒక మెయిల్. అండ్ స్నేహ గారు ఇంత అందంగా ఉండడానికి ఏం తింటారు, డైట్ ఏంటి? నేను కదా మిమ్మల్ని అడగాలి, ఎందుకు మీరు కదా నాకంటే బ్యూటిఫుల్ ఉన్నారు. ఈ సో రోజు మచ్ బ్యూటిఫుల్ స్కిన్. యాక్చువల్లీ ఇందాకే తిన్నాను, మీరు ముందే చెప్పుంటే తినుండేదాన్ని కాదు. సో జెనెటిక్స్, నేను అంతేనా? మమ్మీ డాడీ లాగా ఉంటా. ఓకే, స్పెషల్ గా ఎక్సర్సైజెస్ workouts, చెయ్యను. లాస్ట్ టైం ఎవరో వచ్చారు సెలబ్, నేను Okay. నేమ్ మెన్షన్ చేయలేను కాబట్టి, అసలు ఏం చేయను ఫుల్ తింటా అన్నారు. మీరు ఆవిడ మాటలు నమ్మి మీరు కూడా ఫుల్ తిండి లావ్ అయిపోతారు, జెనెటిక్స్ బట్టి కూడా ఉంటుంది అని అవునవును, చెప్పి జెనెటిక్స్. కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుందా? చాలా మంది చెప్తుంటారు ఫుడ్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది చాలా. యాక్చువల్లీ Sacrifice. నాకున్న ఇంకొక బ్లెస్సింగ్ ఏంటంటే నేను స్వీట్స్ ఎక్కువ తినాను, చిన్నప్పటి నుండి అది అలవాటు లేదు. Okay. చాక్లెట్స్ కూడా తినాను, సో అంత ఈజీగా లావ్ అవ్వను. నాకెందుకో ముందు మిమ్మల్ని చూసినప్పటికీ ఇప్పటికీ చాలా తగ్గిపోయారు అని అవునా? అనిపిస్తుంది. సో ఏదో చేస్తున్నారు చెప్పట్లేదు అంటారు కదా సెలబ్స్, వాళ్ళ సీక్రెట్స్ రివీల్ చేయరు అని చెప్పి. ఇంట్లోనే బెస్ట్ అండి వర్కౌట్. నేనైతే నాకు ఓకే, నేను అదే నమ్ముతా. మాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా, ష్యూర్. ఇలా చేస్తే మీరు చిటికలో తగ్గిపోతారు, నేను ఇదే చేశాను అలాంటివి చెప్పొచ్చు ముందు కదా. మన బాడీని మనం లవ్ చేయాలి. ఐ Hmm. లవ్ మై బాడీ, ఐ లవ్ మై స్కిన్, ఐ లవ్ మై హెయిర్. అవునా, ఐ లవ్ మై సెల్ఫ్. ఎస్, సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు అన్నీ వస్తాయి. అండ్ మీరు శ్రీకృష్ణుడి భక్తురాలు అని చెప్పారు. సో మా కోసం ఏదైనా ఫ్రమ్ గీత నుంచి కానీ, వాట్ యు బిలీవ్ ద మోస్ట్ అనేది ఏంటి? ఓకే, యా డెఫినెట్లీ. భగవద్గీతలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంది. మన మైండ్ కి మనం ఏది సిగ్నల్ ఇస్తే అదే జరుగుతుందని నేను నమ్ముతా. రిలేటెడ్ Only positive, మనం పాజిటివ్ థింగ్స్ ని అట్రాక్ట్ చేస్తాం. నెగిటివ్ అనే కొద్దీ నెగిటివ్ థింగ్స్ ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఓకే న్యూ డీల్. ఇప్పుడు ఒక మనిషి అన్నాక తనకి డిప్రెషన్ రాకుండా, బాధ రాకుండా, హ్యాపీనెస్ రాకుండా, అంటే లాంగ్ టైం ఒకటే ఎమోషన్ తో ఉండరు. ఉండలేరు. ఇఫ్ యూ ఫీల్ డిప్రెస్డ్ వాట్ యు డూ? నా బెస్ట్ ఫ్రెండ్స్ కి కాల్ చేసి చలో బయటకు వెళ్దాం, చిల్ అవుదాం. లేకపోతే మమ్మీకి చెప్పి ఏడుస్తా. మీరు తాగుతారా? ఏమి లైక్ ఆల్కహాల్? No. డ్రింకింగ్ కానీ? నో. నో. ఓకే, ఏం నిజంగా no. చేస్తారు మరి ఫ్రెండ్స్ తో వెళ్ళి? తింటా, నేను ఫుల్ తింటా కదా, తెలుసు కదా, పిగ్ ఫుడ్. తింటా అంటారు రోడ్ మీద కానీ- చెత్త అంతా తింటా. అవునా? పానీపూరి, ఇప్పుడు ఎవ్రీథింగ్, ఇప్పుడు డైట్ అంటే కొన్ని రోజులు ఇలా తినాలి చెప్తుంటారు కదా, ఒక నేను రోజు ఎట్లా cheat చేస్తానంటే diet. నా డైట్ చాలా డిఫరెంట్ ఉంటది. ఓకే. ఒక మంత్ అంతా ఫుల్ తింటా, ఇంకో మంత్ అంతా నో, బోర్ కొడుతుంది ఇంకా తిని తిని. ఇంట్లోనే ఓట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఇట్లా, అంటే నా బాడీ నేను చెప్పిన మాట వింటది. ఓకే. నేను నా బాడీకి ఇచ్చే సిగ్నల్స్ అది వింటది. కుకింగ్ వచ్చా మీకు? 6th లోనే వచ్చు, 6th 7th నుండి ఐ స్టార్టెడ్ కుకింగ్. అవునా? ఏం వండుతారు బాగా? ఏం cook చేస్తారు? ఓన్లీ వెజ్. ఓకే, మేము వెజిటేరియన్స్. అవునా? అస్సలు నాన్ వెజ్ తినరా? నో. ఓ ఓకే ఫైన్. ఓన్లీ వెజ్. కానీ ఇప్పుడు చాలా మంది కొంచెం అలవాటు లేకపోయినా సమ్ హాస్టల్స్ ఉన్నప్పుడు ఏదో హ్యాబిట్ లేదు, నేను చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పేరెంట్స్ తో. సో ఓకే. Yeah. చాలా మంది లైక్ సాయి ధరమ్ తేజ్ గారు అనుకుంటా ఒక డైట్ స్టార్ట్ చేసిన తర్వాత చికెన్ తిని నాకు అసలు బోర్ కొట్టేసింది, ప్రోటీన్ ఫుడ్ అని అది ఇదని, అన్నం తినడం మానేసి అని అంటూ ఉంటారు కదా. హౌ యూ మేనేజ్ డైట్? ఇదే సేమ్, బయట తిని బోర్ కొట్టి అప్పుడు ఇంట్లో కామ్ అయిపోతారు, మళ్ళీ కామ్ అవుతా 1.5 months. ఓకే, మళ్ళీ స్టార్ట్ అవుతుంది నాకు పానీపూరి మొదలెడదామా మళ్ళీ ఒక 1 month గ్యాప్ ఇచ్చాక మళ్ళీ. ఓకే. అండ్ ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ పేర్లు చెప్పొద్దు. అవునా? ఒకటైతే లీడ్ గా. కంగ్రాట్స్. అయితే తర్వాత మాకు దొరకరు స్నేహ, ఖచ్చితంగా వస్తాం మళ్ళీ. ఐ డ్రీమ్ నాకే ఇవ్వాలి మంచిగా ఫేమ్, మంచిగా అయితే definitely. మళ్ళీ మనం చేయాలి మళ్ళీ ఇంటర్వ్యూ. ఓకే. సో ఎన్ని మూవీస్ అంటే రఫ్లీ ఇప్పుడు పైప్ లైన్ గానీ 4 ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. అవునా? ఓకే. చెప్పాను కదా, సడన్ గా ఫోన్ వస్తుంది, నచ్చితే డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది, నా చేతిలో ఏం లేదు. మూవీ ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలన్న, లాంగ్ కెరీర్ ఉండాలన్న చాలా కష్టం. ఏ ఫీల్డ్ అయినా కష్టం, దట్టు మూవీ ఫీల్డ్ ఇంకా కష్టం. అవునండి. అది ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు? మా పేరెంట్స్ ఇద్దరు ఎడ్యుకేషన్ సైడే కదా, లైక్ ఓకే. ఏం చేస్తారు మీ పేరెంట్స్? డాడీ ఫైనాన్స్ మేనేజర్, ఆడిటింగ్, టాక్సేషన్ అది. మమ్మీ జాబ్ చేసేవారు, ఇప్పుడు లేదు. ఓకే. మరి ఎవరు మీకు గైడ్ లైన్స్ ఇక్కడంతా ఇవి చూజీగా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది?
కొన్నిసార్లు నేను డిసైడ్ అవుతా, కొన్నిసార్లు మమ్మీని అడుగుతా, ఓకే. కొన్నిసార్లు క్లోజ్ గా ఉన్న సిబ్లింగ్స్ ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్ని, సింగిల్ చైల్డ్. ఓన్లీ ఓకే. సో ఫర్దర్ గా మూవీస్ లోనే ఉండాలి, ఇంకా ఇదే ఫ్యూచర్, లైక్ ఇదే ప్రొఫెషనల్ గా అని అనుకోవచ్చు. మోస్ట్లీ. అవునా? చాలా మంది చెప్తూ ఉంటారు మన మూవీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ప్యారలల్ గా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఇన్కమ్ కోసం దీని మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పి. సో మీరు అలా ఆల్టర్నేట్ ఏమైనా చేస్తున్నారా? లేదండి, ఐఎమ్ ఎర్నింగ్ ప్రిటీ గుడ్. బిజీ ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు. బిజీ అంటే చెప్పాను కదా, వస్తే అన్ని ఒకటేసారి వస్తాయి, లేకపోతే 6 months ఖాళీ ఉండాల్సి వస్తుంది. దో యు ఆర్ ఫేమస్, మీ ఫేమ్ కి ఇక్కడ వచ్చే సినిమాలకి అస్సలు సంబంధమే ఉండదు. ఓకే. నేను చెప్తున్నా కదా, ఫేమ్ వల్ల డబ్బులు మాత్రమే వస్తాయేమో, ఏదేదో వాళ్ళు కొలాబరేషన్స్ అని ఏదో చేస్తారు. సినిమాలు రావాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, ముగ్గురికి రిలేటెడ్ అంతే. నేను చెయ్యాలా లేదా అనేది కూడా నా డెసిషన్ ఉంటుంది. కొన్నిసార్లు అన్నీ ఓకే అయితే గానీ నేను చేయొద్దు అని నేను డిసైడ్ అయిపోతా కొన్నిసార్లు. అలా చాలా రిజెక్ట్ చేసిన నేను. ఓకే. సో అంటే ఇప్పుడు మనకున్న ప్రొఫెషన్ మనం చేసేదానికి తోడుగా కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఉంటాయి కదా, ఇంకా ఏం చేస్తుంటారు మీరు? ఈవెన్ గేమ్స్ కానీ, సింగింగ్, డాన్సింగ్ అలా రిలేటెడ్? ట్రావెలింగ్. ఓకే. నేను చాలా ఇష్టం నాకు ట్రావెలింగ్, బయట ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం. ఓకే. సినిమాలు ఓకే చూస్తా బానే. పాడతారని విన్నానే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నేను పాడతాను. వై? ఐస్ క్రీమ్ తిన్న గొంతంతా పాడైంది. కాఫీ తెప్పిస్తా తాగేసి అనుకొని పాడేయండి. జస్ట్ హమ్మింగ్ లాగా పుష్ప నుంచి, ఆర్ మీకు ఇష్టమైన కృష్ణదేవుడు నుంచి ఏదో ఒకటి, ఒక సాంగ్. నెక్స్ట్ టైం ఝాన్సీ. నో, గొంతు పాడైంది. అవునా? సరే, ఓకే. బికాస్ నేను పాటని ఇది చేయడం నాకు ఇష్టం లేదు. మేమేమైనా వెళ్ళిపోతా ఉంటారా భయపడి? అలా ఏమి ఉండదు. పాటని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, జెన్యూన్ గా చెప్పాలి. ఓకేనా? నో కాదు, అది కాదు, ఏది ఉంటే చెప్పాలి. ఓకే. ఫ్రమ్ ఇండస్ట్రీ ఏవైనా ప్రపోజల్స్ వచ్చాయా? ఎస్, వచ్చాయి. ఏవైనా యాక్సెప్ట్ చేశారా? లేదు, చేయలేదు. ఫ్యూచర్ లో ఏమైనా సడన్ గా స్నేహ పెళ్లి చేసుకుంది ఈ హీరోని లేదా అక్క అలా ఏమైనా వినబోతున్నావా? అంటే మేబీ ఏదో ఉంది, చెప్పట్లేదు. సిగ్గుపడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. అవునా? గ్రేట్. ఎలాంటి బ్రేకప్స్ లేకుండా చక్కగా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మా దగ్గర నుంచి. ఫ్రమ్ ఇండస్ట్రీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరు ఇష్టం అని మాత్రం చెప్పద్దు ప్లీజ్. మహేష్ బాబు సార్. బై అందరూ మహేష్ బాబు అంటే మిగతా హీరోలు ఏమైపోవాలండి? నన్ను అడిగితే నేను మహేష్ బాబు సార్ అనే చెప్తాను. DHFM పేజెస్ ఉంటాయి కదా, ఫుల్ సపోర్ట్ నాకు. అవునా? ఫుల్. ఓకే. బాబు అంటే చెయ్యి కోసుకుంటాను నేను. అవునా? ఎవరైనా మనం అంటే చెయ్యి కూడా కోస్తాం. వద్దు ఎవరైనా అనుకుంటారు. గోల్డెన్ హార్ట్ పర్సన్. అవును. స్మైల్ కి కోట్లు వస్తాయండి, ఆ స్మైల్ చూడడానికి వెళ్తాం కదా. అవునా? సచ్ అ లవ్లీ ఫేస్. ఫేవరెట్ హీరోయిన్? నయనతార, దీపికా పదుకోన్. ఓ, తెలుగులో ఐ లైక్ సమంత ఆల్సో. సమంత గారు. సమంత, అనుపమ. ఎవరితో చేస్తే బాగుంటుంది అనిపించింది? ఐ లవ్ సాయి పల్లవితో చాలా ఇష్టం, అంటే వర్క్ చేయాలి అనేది. నయనతార గారితో, సమంత గారితో చేయరా? సాయి పల్లవి సిస్టర్ కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అవునా? ఇచ్చాను పోండి. నెక్స్ట్ మేబీ మీకు ఛాన్స్ వస్తే నయనతారకి ఫ్రెండ్ గానే. ఓకే, అది కూడా ఓకే, గ్రాంటెడ్. అండ్ అలాగే హీరోస్ ఎవరితో చేస్తే బాగుంటుంది అని, అంటే చెయ్యాలి అనేది ఉంటది కదా ఒక్కరికి. మీకు మహేష్ బాబు ఇష్టం, ఓకే, బట్ ఇంకెలాంటి హీరోస్ తో చేయాలి అని? యష్ లుక్స్ డామ్ హాట్. ఓ మై గాడ్, పెద్ద ప్లానే. నాను నినగే తుంబా ప్రీతి స్తుతిని. ఆయనకి మ్యారేజ్ అయిందండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇండస్ట్రీలో అందరికన్నా నాకు ఎక్కువ క్రష్ ఉంది, నాకు చాలా ఇష్టం అనేవాళ్ళు ఎవరున్నారు? ఉన్నారా? అలా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరా? ఎవరు? ఆల్రెడీ ఒకరితో వర్క్ చేసిన, అది పెద్ద బ్లెస్సింగ్. అవునా? దుల్కర్ సల్మాన్. ఓకే. అండ్ సెకండ్ వన్ పక్కా ఐ విల్ వర్క్ ఫర్ ష్యూర్, దీక్షిత్ శెట్టి. ఓ, చాలా అసలు పెద్ద పెద్ద ప్లాన్స్ అన్నమాట మీవన్నీ. దీక్షిత్ శెట్టి ఐస్ అంటే చాలా ఇష్టం. కాదు, ఎటేటో వెళ్ళిపోతున్నారు మీరు. ఐ లవ్ దీక్షిత్ శెట్టి ఐస్. అవునా? ఇండస్ట్రీలో మీకు ఫేవరెట్ డైరెక్టర్, నేను ఈతో అసలు ఒక్కసారైనా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఉన్నారా?
మొత్తం TFI లోనా మొత్తం హోల్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మూవీ ఇండస్ట్రీలో సంజయ్ లీలా బన్సాలి, ఇమ్తియాజ్ అలీ, పెద్ద పెద్ద ప్లాన్స్, త్రివిక్రమ్ సార్ అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారిని ఎందుకు మీరు చెప్పలేదు? అంటే రామ్ గోపాల్ వర్మ గారితో చేయరా మీరు మూవీస్? అట్లేం లేదు, మంచి స్క్రిప్ట్ మంచి రోల్ ఉంటే డెఫినెట్లీ సార్. ఐ రియల్లీ లవ్ ద వే యూ స్పీక్, ప్లీజ్ టేక్ మై హార్ట్. అంటే ఆఫ్ లో చెప్పారనమాట, సార్ అంటే రెస్పెక్ట్ ఉంది, మంచిగా చేస్తారు. ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు చాలా ఇష్టం, బికాస్ ఎవరికి భయపడం కదా. స్నేహ గారు బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారా? స్క్రిప్ట్ బాగుంది, నా రోల్ బాగుంది, రోల్ కి కంపల్సరీగా బోల్డ్నెస్ అవసరం అంటే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఎక్స్పోజ్ చేస్తారా? ఎక్స్పోజ్ అనలేము, అదే స్మాల్ డ్రెస్సెస్ కానీ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజింగ్. అంటే ఒక CEO కూతురు, ఒక ఫ్యాషన్ డిజైనర్ ఆర్ ఎల్స్ సంథింగ్ లైక్ దట్, అది స్టోరీలో ఏదైనా మలుపు తిప్పితే డెఫినెట్లీ ఐ ట్రై. అన్ని ట్రై చేస్తానండి, దానిలో తప్పేం లేదు. అంతమంది ముందు నటించడం అలా అంటే చాలా కష్టం కూడా. యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ యా, ఒక ప్రియాంక చోప్రా వారు ఎవరో మెన్షన్ చేశారు కూడా ఇది. ఇఫ్ మూవీ జరుగుతున్నప్పుడు అక్కడ హీరో హీరోయిన్ రొమాన్స్ చేసుకుంటా అంటారు, 200 members యూనిట్ ఉన్నప్పుడు అది ఎలా, అది జస్ట్ యాక్టింగ్ మాత్రమే. ఇంటిమసీ డైరెక్టర్ అని వేరే ఉంటారు, వాళ్ళని హైర్ చేసుకోవాలన్నమాట. ఇబ్బంది పడకుండా ఎలా చేయాలి, ఎలా తీయాలో వాళ్ళు చెప్తారు. ఓకే, దీని గురించి ఐడియా ఉంది. చూడడానికి ఎంత మనకి ఎలా అనిపించినా కూడా ఇట్స్ జస్ట్ ఏ వర్క్ అంతే. చేయడానికి అయితే చాలా బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? చాలా బోర్ కొడుతుంది. అవునా? రిపీట్ 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 రిపీట్. నిజంగా ఒక డౌట్ ఏంటంటే, ఒక పర్ఫెక్ట్ నిజంగా ఇంటిమసీ సీన్స్ కానీ ఏమైనా అంత పర్ఫెక్ట్ గా ఒక రొమాంటిక్ మూమెంట్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ మరి అన్నిసార్లు రిపీట్ గా చేస్తే బోర్ అనిపించదా? ఎలా వస్తాయి అన్నిసార్లు? తప్పదండి, చేయాలి, ఒప్పుకొని సైన్ చేసినందుకు. అవునా? తప్పదు. ఏడ్బంటే ఏదో గ్లిజరిన్ తో మెయింటైన్ చేయొచ్చు, నవ్వంటే సరే ఏదో తెచ్చుకొని నవ్వచ్చు, బట్ ఆ ఎగ్జామ్ ఈ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే కొన్నిసార్లు ఫోకస్ ప్రాబ్లం ఉంటది, కొన్నిసార్లు లైట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి టేక్ మన సింగిల్ టేక్ అన్నట్టే చేయాలి. అవునా? ఇప్పుడు ఇదే ఫస్ట్ చేస్తున్నాము లేదా ఇదే అసలు టర్నింగ్ పాయింట్ అన్నట్టు అంత ఈజ్ అండ్ జీల్ తో చేయాలి. ఓకే. ఎప్పుడైనా అలా జరిగిందా సెట్స్ లో అంతా చేసేసాము ఇంకా ప్యాకప్ అన్నప్పుడు ఏదో సార్ బ్యాటరీ మర్చిపోయాను సార్, లేదా లైట్నింగ్ లేదు, ఈ సీన్ బాగాలేదు, అలాంటివి నో జరగలేదా? ఇట్లా వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అందరు చాలా వండర్ఫుల్ టెక్నీషియన్స్. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు, రీషూట్, ప్యాచ్ వర్క్, మళ్ళీ పిలుస్తారు. అసలు ప్యాచ్ వర్క్ అంటే ఏంటి? సింక్ చేయడం, కొంచెం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వడము, కొంచెం డైలాగ్ కరెక్షన్ నుండి మళ్ళీ చేయడము, అప్పుడు మళ్ళీ ఆ రోజు ఏమైనా యాడ్ చేసి మళ్ళీ కాస్ట్యూమ్ కంటిన్యూటీ ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ ఏడీస్ చూస్తారు. అవునా? ఓకే. ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ ఉందనుకోండి, ఈ డే అంతా ఈ రోజు పట్లంగాను ఏదో వేసుకొని చేశారు, ఈ సీన్ కి ఇది, ఈ సీన్ కి ఇది అని ఉంటుంది కదా. బట్ సపోజ్ ఎప్పుడో స్టార్టింగ్ లో చేసిన ఒక సీన్ బాగా రాలేదు అంటే మళ్ళీ అదే కాస్ట్యూమ్ తో మళ్ళీ అదంతా చేయాల్సి వస్తుంది. చేయాలి. చాలా పెద్ద వర్క్ అయితే, నాట్ అన్ ఈజీ మూవీ అనేది. అసలు ఈజీ కాదు. చూసి ఇట్లా రివ్యూ ఇస్తారు, బాగుంది బాగాలేదు అని. వాళ్ళదేం పోయింది, వాళ్ళు సంపాదిస్తున్నారు ఇట్లా చెప్పి. ఎంతో మంది కడుపుల మీద కొడుతున్నారు రివ్యూ రైటర్స్. వీళ్ళంతా ఏదో డబ్బులు ఇస్తున్నారని ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నారు. ఒక్క సినిమా తీసి చూపిమనండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మా బాధ. మినిమం గా ఎన్ని టేక్స్ తీసుకుంటారు యావరేజ్ గా? ఒక డైరెక్టర్ ఎమోషనల్ సీన్ అనుకో, డైరెక్టరే డిసైడ్ చేస్తారు. నిజంగా బాగుంది అంటే చాలు, సింగిల్ టేక్ కి ఓకే అయిపోతుంది. కొన్నిసార్లు కొంతమంది లేదు, ఇంకా నాకు ఇంకా న్యాచురల్ గా కావాలి, ఇంకా చేయాలి అంటే 2-3 టేక్స్ అవుతాయి. ఎంత పెద్ద సీనియర్ యాక్టర్స్ కి కూడా అవుతాయి, 10-15 టేక్లు కూడా అవుతాయి. ఇప్పుడు ఆ కాస్ట్యూమ్స్ అన్ని ఏం చేస్తారు తర్వాత? ఇప్పుడు ఆ మూవీలో ఆ డ్రెస్ కనిపిస్తుంది, బయట మళ్ళీ మీరు వేసుకోలేరు, ఏం చేస్తారు అవన్నీ? తెలీదు, అంటే వాళ్ళే తీసుకెళ్ళి ఏమన్నా ఇస్తారేమో. అవునా? ఇప్పుడు మీరు ఓన్ కాస్ట్యూమ్స్ తెచ్చుకోవడం అలా ఏమి ఉండదా? మూవీలో అయితే ప్రతి ఆర్టిస్ట్ కి వాళ్ళే ఇస్తారు. వింటేజ్ కదా మన దగ్గర, ఇలాంటివే ఉంటాయి. వింటేజ్ కాస్ట్యూమ్స్ ఉండవు కదా, ఏజింగ్ చేసి అంబర్ పౌడర్ రాసి ఉండవు. రీయూజబుల్ ఉంటాయా? ఒక మీరు యూజ్ చేశారు, వేరే దగ్గర వేరే వాళ్ళు యూజ్ చేయడం అలాంటివి ఉంటాయా? డిపెండ్స్, అంటే మన క్యారెక్టర్ బట్టి ఉంటది కదా. కొన్నిసార్లు ఇస్తారేమో మరి ఇంకేదన్నా సినిమాలకి. ఓకే. జనరల్ గా సీరియల్స్ లో చెప్తుంటారు మేకప్ కానీ ప్రొడక్ట్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్ని తెచ్చుకోవాలి అని చెప్పి. అన్ని మనం మేనేజ్ చేయాలి. అవునా?
Okay. చాలా ఇప్పుడు పేమెంట్ ఇంక్లూడింగ్ ఈ క్లాత్స్ ఇవన్నీ ఎక్స్క్లూడ్ ఉండదు. చేసుకొని ఉంటుందా? నో. ఓకే. ఎనీ ఇష్యూస్ ఫేస్ చేస్తారా పేమెంట్ రిలేటెడ్? ఎప్పుడైనా ఇవ్వకపోవడం, చెక్స్ బౌన్స్ అవ్వడం, యాక్చువల్లీ సినిమా కష్టాలు? డెఫినెట్లీ ఒక 2 ఫిలిమ్స్ ఇవ్వలేదు. ఐ Okay. కర్స్డ్ దెమ్ రియల్లీ బ్యాడ్లీ. సినిమా ఫ్లాప్ అయింది. ఆ డైరెక్టర్ కి ఇంకో సినిమా రాలేదు. ఓ ఓకే. స్నేహ గారితో నన్ను రిజెక్ట్ పెట్టుకోకండి. చేసిన సినిమాలు కూడా ఇప్పటివరకు రిలీజ్ అవ్వలే, ఫ్లాప్ అయినాయి కొన్ని అయితే. అవునా? నన్ను ఎవరైతే రిజెక్ట్ చేస్తారో ఐ కర్స్ దమ్ వెరీ బ్యాడ్లీ. ఏ చాలా వద్దు, ఏడుస్తా, చాలా. చాలా ఏడుస్తాను నేను. అలా ఐ ఏం టేక్ దెమ్ ఉండదు. వెరీ సీరియస్లీ. మై మామ్ ఇస్ లైక్, ఎల్కేజీలో ఉంటావా, యూకేజీలో ఉంటావా? అవునా? ఐ బీ లైక్ ఐ బ్యాంగ్ మై హెడ్, ఐ చాలా క్రై. ఇష్యూస్ ఉంటాయి కదా ఒక మూవీ సెట్స్ మీద చాలా. రావడానికి. నేను సెలెక్ట్ అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో తీసేస్తే ఐ కర్స్ దమ్ వెరీ బ్యాడ్లీ. ఇంకో సినిమా ఎలా వస్తుందో చూస్తాను. అవునా? ఓకే. చాలా సీరియస్ గా తీసుకుంటా. ఓకే. ఏమో మేబీ ఆ క్యారెక్టర్ కి వేరే అవన్నీ నాకు వర్కౌట్ అవుతాయి. అవునా? లిటరలీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈచ్ అండ్ Okay. ఎవ్రీథింగ్ విల్ వర్కౌట్ ఫర్ మీ. ఓకే. అంత బ్లెస్సింగ్ ఉంది దేవుడి నుండి. వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు అందరు మాట్లాడుకునేది, ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలి అంటే పేరెంట్స్ భయపడేది, రిలేటివ్స్ నుంచి, సొసైటీ నుంచి భయపడేది, సమ్ ఇష్యూస్ జరుగుతాయి ఇక్కడ Yeah. అని చెప్పి. ఆ రిలేటెడ్ ఇష్యూస్ వల్లనే మీకు ఈ క్యారెక్టర్స్ రాకపోవడం అలాంటివి ఏవైనా ఉంటాయా? నో, నేనైతే ఏం లైక్ ఐ డెంట్ ఫేస్ ఆల్ దోస్. Hmm. రిలేటివ్స్ అయితే ఫుల్ సపోర్ట్. Hmm. నెక్స్ట్ ఏం సినిమా చేస్తున్నావు, మమ్మల్ని షూటింగ్ కి తీసుకెళ్ళు, ఇవన్నీ Okay. అడుగుతారు. మేము ఫోటో దిగుతాం ఆ, అల్లు వాళ్ళతో అర్జున్తో. photo దిగుతాం. ఓకే ఓకే. Yeah. అండ్ ఎప్పుడైనా అనిపించిందా రాకుండా ఉంటే బాగుండేమో, వేరేగా నేను ఎంబీఏ చేశాను కదా వైపు వెళ్తే బాగుండు అనిపించిందా? అది అందరికి అనిపిస్తుంది. Hmm. డైరెక్టర్ కి అనిపిస్తుంది, ప్రొడ్యూసర్ కి కూడా అనిపిస్తుంది, హీరోస్ కి కూడా అనిపిస్తుంది. స్టార్ హీరోస్ అయినా కొన్నిసార్లు వాళ్ళు ఫేస్ చేసే Hmm. Hmm. విధానం బట్టి కూడా ఎవరికైనా ఒక్కసారైనా అనిపిస్తుంది లోపల. ఓకే. అది నా ఒక్కదానికే కాదు, Hmm. కానీ లేదు, మనం ట్రై చేస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. ఓకే. మీకు మీ కేసెస్లో ఎందుకు అలా అనిపించింది? లైక్ ఫైనాన్షియల్ ఇష్యూసా, లేకపోతే ఛాన్సెస్ రాలేదు అని? ఫైనాన్షియలీ అస్సలు కాదు. Hmm. అంటే ఎంత కష్టపడతాం. నేను ఎంత ఐ విల్ క్యారీ మై ఓన్ కాస్ట్యూమ్ ఫర్ ది ఆడిషన్. Hmm. నేనే మేకప్ వేసుకొని, నేనే అన్ని సెట్ చేసి, లాంగ్వేజ్ నా స్లాంగ్ కాకపోయినా నేను నేర్చుకొని వెళ్తాం. Hmm. ఇంత కష్టపడుతుంటే ఎందుకు, ఓకే ఇది మనది కాదు, మనకి ఇంతకన్నా బాగా వస్తుంది. Yes, yes. మా పేరెంట్స్ ఇదే చెప్తారు, Hmm. ఇది కాకపోతే 100 వస్తాయి, దీనికి ఏడవాలా, Hmm. అంత తల బాదుకోవాలా. బాగా పేషెన్సీ ఉండాలేమో కదా. చాలా మనం ఒక patience ఉండాలి. మూవీలో ఒక క్యారెక్టర్ ని చూసి నేను- ఒక 10 years తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఫేమ్ వస్తే అరే వీళ్ళని ఎక్కడ చూసా ఉంటారే ఆ మూవీలో ఉన్నారు కదా అని అనిపిస్తది. అవును, బట్ ఇంత ఫేమ్ వేరే, ఆఫర్స్ రావడం వేరే అండి. నేను ఎప్పుడు ఈ రెండు చాలా వేరే. ఫేమ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆఫర్స్ రావు, ఉమ్, అలాగని ఫేమ్ లేని వాళ్ళకి ఆఫర్స్ రాకుండా ఉండవు. ఉమ్. ఈ రెండు చాలా డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు టాలెంట్ ఉంటే వస్తుంది అంటారా, ఫేమ్ లేకపోతే లక్ ఉంటే వస్తుంది అంటారా? ఏంటి ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది? ఆల్ మిక్స్ ఇండస్ట్రీ అంటే ఉమ్, ఒక 10 ఆడిషన్స్ ఇస్తే 2 వస్తాయి కొన్నిసార్లు నేను ఆడిషన్స్ ఇవ్వను, డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోతా. ఉమ్. ఈ మూవీస్ లో కూడా ఫేవరెటిజం కానీ క్యాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అట్లా అలాంటివి ఉంటాయా? ఉంటాయి. ఫేస్డా ఎనీథింగ్ ఎస్, ఇలాంటివి? ఐడెంట్ ఫేస్ ఉమ్, చెప్తుంటారు, ఈ Okay. డైరెక్టర్ ఈ కాస్ట్ అంట, ఉమ్, వీళ్ళనే తీసుకుంటారంట, మాకు ఇవ్వరంట. ఓకే. సి అండి, కర్మ ఇస్ ద థింగ్. మీరు ఏది చేస్తే అది మీకు అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఉమ్, ఉమ్. అదే నమ్ముతాను నేను కూడా. ఓకే. హీట్ కాన్వర్సేషన్ అయిపోయింది. సో నేను కొన్ని హీరోస్ నేమ్స్ చెప్తాను. Yeah. సో వాట్ యు డిస్క్రైబ్ అబౌట్ ఓకే, వాళ్ళ గురించి ఏంటి అనేది. ఫస్ట్ మీకు మహేష్ బాబు గారు ఇష్టం అన్నారు కానీ మహేష్ బాబు గురించి అడగను. హీఈస్ ఎవ్రీథింగ్. ఓకే. ఎన్టీఆర్ గారు ఆల్ రౌండర్. ఆల్ రౌండర్. ఎస్. అల్లు అర్జున్ సార్, వెరీ హార్డ్ వర్కింగ్, అవునా? ట్రూలీ ఇన్స్పైరింగ్ పర్సన్. ఓకే. ప్రభాస్ సార్ బాడీ బాక్స్ ఆఫీస్ అండి, ఎట్లా నిల్చుంటే చాలు కోట్లు వస్తాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఫస్ట్ అప్పుడు మనం చూసిన చూసిన ప్రభాస్ movies sir కి కి ఇప్పటికా? ఇప్పటికి హీస్ ఎక్స్ప్లోరింగ్ అండ్ హీస్ ఛత్రపతి అనేది ఎక్స్పెరిమెంటింగ్. ఆల్ ఫేవరెట్ గుండె కొల్లగొట్టారంటారు కదా Ah. అలాగా. నాకు బిల్లాలో చాలా ఇష్టం. అవునా? వెరీ Okay. హ్యాండ్సమ్, వెరీ హాట్. సూర్య గారు సూర్య సార్ ఈజ్ లైక్ అ క్లాసిక్ హీరో. ఇంకో 20 ఏళ్ల తర్వాత చూస్తే కూడా ఒక క్లాసిక్ హీరో ఫీలింగే వస్తుంది. ఈస్ వెరీ క్లాసీ, ఉమెన్ క్రేవింగ్ పర్సన్ అనిపిస్తుంది. అజిత్ గారు అజిత్ సార్ ఈజ్ లైక్ ఫుల్ మాస్. మాస్ కైండ్. రజనీ కొంచెం చెప్పండి అమ్మా, మరి మాస్ అంతే ఎలాబరేట్ చేస్తే బాగుంటుంది. ఎక్కడ హైప్ చేయాలి మా వాళ్ళు చెప్పండి, మీకోసం ఎంత కష్టపడాలి. మనకు పవన్ కళ్యాణ్ సార్ ఎట్లనో తమిళనాడులో అజిత్ సార్ అట్లా. ఓకే.
మనకి మహేశ్వర్ ఎట్లా అక్కడ విజయ్ అట్లా. రజనీకాంత్ గారు దైవమే దైవమే. నిజంగా ఒక్క ఆపర్చునిటీ అయినా వస్తే బాగుంది అనిపిస్తుంది కదా పెద్దవాళ్ళతో. ఓకే, చిరంజీవి గారు మనకి ఇక్కడ దైవమే. ఇక్కడ దైవం, అప్పట్లో అక్కడ, ఇప్పట్లో చాలా ఇన్స్పైరింగ్ అండి. ఇంకొక 100 జనరేషన్ సినిమాలలో వస్తున్నా కూడా ఇంకా సార్ ఇన్స్పైర్ కలిసారా? సార్ కలవడం, కలవలేదు లేదా? సెట్స్ కి రావడం అలాంటిది ఎప్పుడు జరగలేదు? లేదు. ఓకే. రామ్ చరణ్ గారు గ్రేస్ఫుల్ డాన్సర్. ఓ మై గాడ్, ఒక్క ఎవరు అడిగినా రామ్ చరణ్ గ్రేస్ఫుల్ డాన్సర్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మర్ ఆల్సో. ఆనెస్టీ కనిపిస్తుంది ఆ రోల్ కి. రణ్వీర్ సింగ్ ఓ ఫుల్ నాటీ కైండ్ ఆఫ్. నాకు సంజలీలా బన్సలి ఫిలిం ఉంటుంది కదా, రామ్లీలా, దట్ ఈస్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న టెస్ట్ కట్ అనుకోండి. ఇప్పుడు నార్మల్ గా ఒక ఆడిషన్ కి వెళ్తే నవరసాలు ఎలా అయితే మనం చేస్తామో ఇక్కడ ఒక 2 or 3 ఎక్స్ప్రెషన్స్ అడుగుతాను. సో అందరి కోసం ఒక మంచి ఎక్స్ప్రెషన్ తో ఈ మూవీ ఈ ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసేద్దాం. ఓకేనా? ఎక్కడో ఉన్నారు మీ ఆయన ఆఫీస్ లో. సో మీ ఆయన ఆఫీస్ అయిపోయాక వస్తాడు మీ దగ్గరికి. మీ రాజు. సో మీరు తనని ఊహించుకుంటూ కూర్చున్నారు అనమాట. ఓకే, చేద్దామా? ఓకే, డన్. ఓకే, యాక్షన్, కెమెరా, రోల్. అయ్యో, నాకు ఇష్టం లేదు. ఓకే, డన్. సో ఇదే ఒక 1 year తర్వాత మీకు మ్యారేజ్ అయిన 2 years తర్వాత మీరు సేమ్ పార్క్ లో కూర్చున్నారు. సమ్ కైండ్ మీ ఆయనకి మీకు ఏదో గొడవ అయింది, అసలు ఫుల్ ఫైర్ లో ఉన్నారు. అదొక సీన్ చేద్దాం. ఓకేనా? ఓకే అండి. స్టార్ట్, యాక్షన్, రోల్. చాలా తక్కువ కోపం వస్తున్నట్టుంది. ఒకసారి నవ్వండి, కొంచెం కూల్ అవ్వండి. నిజంగా నా మీద కోపడుతున్నట్టుంది. సీన్ ఓకే. సో ఒక మంచి మహేష్ బాబు అంటే మీ ఫేవరెట్ అన్నారు కాబట్టి ఒక మంచి డైలాగ్ తో కంక్లూడ్ చేసేద్దాము. సో మీ ఫేవరెట్ డైలాగ్ మహేష్ బాబు గారి మూవీ నుంచి. ఓకే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో స్నేహగాడు. నేనే. ఏంటి ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఐ డ్రీమ్ అండ్ ఝాన్సీ గారు ఆల్సో. ఓకే, ఇట్స్ అవర్ ప్లెజర్. అండ్ మీరు మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, మీతో నేను ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాం. ఎస్ షూర్ గా. మంచి ఒక బెస్ట్ ఫ్యూచర్, అబ్బా మంచి రోల్స్ చేస్తున్నారని మేమందరం మాట్లాడుకుని స్టేజ్ కి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రాపర్ థ్యాంక్ యూ. Thank you so much, I Dream, and thank you so much for having me here actually. And thank you, Jhansi Garu. Thank you.